హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, మీరు కానీ ఫస్ట్ టైంగా మన ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు కేకే ఫండా. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ ప్రిపేర్ అవుతున్నాను. డెవాప్స్లో నాకు సిలబస్ 10 టూల్స్ 15 టూల్స్ ఇలా టూల్స్ లిస్ట్ అన్నీ ఇచ్చారు. నేను 10 టూల్స్ నేర్చుకొని ఆ 10 టూల్స్ మీద నేను రియల్ టైంలో వర్క్ చేయాలా, లేకపోతే పర్టికులర్గా స్పెసిఫిక్ టూల్ మాత్రమే ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. ఓకే, నేను దానికి క్లియర్గా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో చెప్తాను. మనం డెవాప్స్లో ఫస్ట్ పార్ట్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ గిట్ అండ్ గిటప్, పార్ట్ 2లో సోనార్ కీపు, మ్యావెన్, నెక్సెస్, టామ్ క్యాట్, జెన్కిన్స్, పార్ట్ 3లో డాకర్ కుబర్నెటిస్ అండ్ యాన్సిబుల్, ప్యారలల్గా AWS విత్ టెరాఫార్మ్ నేర్చుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ టూల్స్ అన్ని మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ టూల్స్ అన్నిటి మీద మనం వర్క్ చేయాలని అంటే అలా ఉండదు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వేరు ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ వేరు ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా ఆ పర్టికులర్ రోల్కి కనిస్తే దాని మీద టెస్ట్ చేస్తారు. కానీ జనరల్గా హైర్ చేసేటప్పుడు మాత్రం MNC కంపెనీస్లో కానీ వచ్చారంటే అతను అన్ని టూల్స్ మీద నీకు స్కిల్ సెట్ ఎంత పర్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 5కి 4 రేటింగ్ ఇవ్వడం, 3.5 రేటింగ్ ఇవ్వడం అని అన్ని టూల్స్ని టెస్ట్ చేస్తారనమాట. ఎందుకని టెస్ట్ చేస్తారంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఈ క్యాండిడేట్ వర్క్ చేసే విధంగా ఉండాలి, ప్రాజెక్ట్కి ఏ టూల్ ఇచ్చినా కానీ హ్యాండిల్ చేసే విధంగా టెస్ట్ చేసుకుంటారు అనమాట. అందుకనేసి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్న టూల్స్ అన్నింటినీ మనం వర్క్ చేయాలా, ఉన్న టూల్స్ అన్నిటికీ మనకి యాక్సెస్ ఇచ్చేసి మనం మొత్తం ఇంటూ మనమే చేయాలనేది ఉండదు. మీరేం టెన్షన్ పడద్దు. మీరు నేర్చుకున్నటువంటి టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని అది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కోసం మన ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఆలోచించి ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏ టూల్స్ అయితే మనం స్పెసిఫిక్గా చెప్తారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ కుబర్నెటిస్ మీకు వర్క్ ఇచ్చారనుకోండి. డాకర్ కుబర్నెటిస్ ఎంత డిమాండో తెలుసు మీకు మార్కెట్లో. డాకర్ కుబర్నెటిస్ వర్క్ ఇచ్చారన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఓన్లీ ఫోకస్ అంతా డాకర్ కుబర్నెటిస్ మీద పెడతారు. కానీ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైనక్స్ అడుగుతాడు, గిట్ అండ్ గిటప్ గురించి అడుగుతాడు, లేదంటే బిట్ బకెట్ గురించి అడుగుతాడు, లేదంటే AWS క్లౌడ్, ఓకే యాన్సిబుల్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు, జెన్కిన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు, అసలు బిల్డ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటాడు, CI/CD ఎండ్ టు ఎండ్ ఎలా సెటప్ జరుగుతుంది అంటాడు. ఇవన్నీ జనరల్గా నీ ఎక్స్పీరియన్స్ని, నీకు ఉన్నటువంటి స్కిల్ సెట్ని టెస్ట్ చేయడానికి మాత్రం ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఎప్పుడు కూడా 100% నువ్వు నేర్చుకున్న టూల్స్ అన్నిటి మీద కానీ వర్క్ ఉంటుందని మాత్రం చెప్పొద్దు. ఈవెన్ కొన్నిసార్లు వేరే టూల్స్ ఇచ్చినా కానీ హ్యాండిల్ చేసే విధానంగా నువ్వు ట్రైనింగ్ నేర్చుకుంటే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మార్కెట్లో నువ్వు ఎప్పుడు కూడా బెస్ట్గానే ఉంటావు. ఏ టూల్స్ ఇచ్చినా కానీ నువ్వు వర్క్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ ChatGPT ఎలా యూస్ చేయాలి, ఫ్రమ్ డే 1 నుంచి కూడా నేను ChatGPT ఎలా యూస్ చేయాలి, ఏదైనా ఇష్యూ వస్తే మనం ChatGPTని ఎలా హెల్ప్ తీసుకోవాలి, ఏ టూల్స్ ఎలా హెల్ప్ తీసుకోవాలని డే 1 నుంచి కూడా క్యాండిడేట్ని అలానే ట్రైన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి సపోర్ట్ లేకుండా, సీనియర్స్ని అడగకుండా, సీనియర్ సపోర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్టార్టింగ్లోనే ఓకే మరీ క్రిటికల్ అయితే తీసుకుంటాం. ఓకే, లేదనుకుంటే మనమే ఓన్గా ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూలని ఎలా సెర్చ్ చేసుకోవాలి మనం ChatGPT అని నేను డే 1 నుంచి కూడా ట్రైన్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఈ మంత్ 21st మనం డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. నైట్ 7:30 to 9 ఉంటుంది బ్యాచ్ టైమింగ్స్. ఓకే, మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కోర్స్ ఫీజు, కోర్స్ డీటెయిల్స్, ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఈ బ్యాచ్లో నేను స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలని నేనైతే ఎలా చెప్తానని చెప్పి వాళ్ళ చేత నేను ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ మంత్ 21st నైట్ 7:30కి మండే స్టార్ట్ అవుతుంది సపరేట్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.